హాయ్ అండి, వీఎల్ఏ మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నోస్టాటిక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్సిలో మరొక లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం పూర్తిగా ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే అండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసి ఒక ఆర్టికల్కి సంబంధించినటువంటి పేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సిఎస్సి విఎల్ఈ అప్డేట్లో క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ చూడండి. దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మీ బస్సు బుకింగ్ పైన ఒక్కో బుకింగ్కు 300 వరకు పొందండి. మీ కస్టమర్లకు ప్రయాణ రివార్డును చేద్దాం మరియు మీ ఆదాయాలను పెంచుకుందాం. సో ఏంటంటే మనకి సిఎస్సిలో బస్ సర్వీసింగ్ బుకింగ్ పైన మనకి 300 రూపీస్ అయితే కమిషన్ రావడం జరుగుతుందని చెప్పేసి ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఎలా ప్రాసెస్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో https://cscsuffer.in వెబ్సైట్ విజిట్ చేయాలి. దాని తర్వాత అవర్ సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత బస్ సర్వీస్ పైన క్లిక్ చేసి రెడ్ బస్కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే అండి. సో అదే విధంగా చేద్దామని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకి లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లిక్ హియర్ ఫర్ బస్ బుకింగ్ అని చెప్పేసి. ఓకే, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకు సిఎస్సి సఫర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే అండి. సో ఇక్కడ మనకి చూడండి, అవర్ సర్వీసెస్ ఉంది కదా, ఇక్కడ అవర్ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ బస్ అని రావడం జరిగింది. సో ఈ బస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వచ్చేసి మనకి రెడ్ బస్ అనేది రావడం జరిగింది. సో రెడ్ బస్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, రెడ్ బస్ పైన క్లిక్ చేయగానే రెడ్ బస్ యొక్క డాష్ బోర్డ్, విఎల్జీ డాష్ బోర్డ్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే అండి. సో ఇక్కడ డాష్ బోర్డ్లో మీకు బస్ బుకింగ్ పేజ్ అయితే ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్ బస్ బుకింగ్స్ అనేవి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ప్రింట్, రిసిప్ట్ ప్రింట్ అనేది ఉంటుంది. సెల్ఫ్ హెల్ప్ వచ్చేసి మనకి ఏదైనా టికెట్ రేజ్ చేయాలంటే ఇక్కడ రేజ్ చేయొచ్చు అనమాట, ఇష్యూకి సంబంధించి. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ మీరు డాష్ బోర్డ్లో చూసుకుంటే ఆథరైజ్డ్ బస్ పార్ట్నర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ మనమైతే సర్టిఫికేట్ అయితే పొందవచ్చు అనమాట. ఓకే అండి. సో ఇక్కడ విఎల్ఈ ఐకాన్ ఉంటుంది, ప్రొఫైల్ లాగిన్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బస్ బుకింగ్ ఏ విధంగా చేయాలని చెప్పేసి నేర్చుకుందాం. ఇక్కడ ఫ్రమ్ ఉంది కదా, ఇక్కడ ఫ్రమ్ దగ్గర మీరైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నారు జర్నీకి, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఏ ప్లేస్ అనేది. నెక్స్ట్ ఎక్కడ వరకు వెళ్తున్నారని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ జర్నీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం లైవ్లో చూద్దాం. ప్రజెంట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకోండి. సో హైదరాబాద్ కుక్కట్పల్లి అని సెలెక్ట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ముంబై అని సెలెక్ట్ చేసేయండి. సో ముంబైలో ఇక్కడ కుర్లా ముంబై ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసేయండి. సో డేట్ ఆఫ్ జర్నీ వచ్చేసి 27th పెట్టేసేయండి. ఓకే. సో ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకు బస్కు సంబంధించి ట్రావెల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ షో చేయడం జరుగుతుంది అనమాట. ఓకే అండి. సో ఇక్కడ మీరు ఫేర్ ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు. 18 to 19 to 2100 అండ్ 1800 to 2100 అండ్ 1500 to 1600. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను, 1500 to 1600. ఓకే. ఈ విధంగా సెలెక్ట్ చేయగానే మనకు ఇక్కడ రావడం జరిగింది చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ గ్రే కలర్లో ఉంది కదా, ఈ గ్రే కలర్లో ఉన్నవి అయితే అన్అవైలబుల్ అనమాట. ఈ సీట్స్ అన్ని అవైలబుల్లో లేవన్నమాట. నెక్స్ట్ ఈ వైట్ కలర్లో ఉన్నవి మాత్రం అవైలబుల్లో ఉన్న సీట్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే పింక్ కలర్ వచ్చేసి ఉంది కదా, ఈ పింక్ కలర్లో ఉన్నది వచ్చేసి రిజర్వ్ ఫర్ లేడీస్గా రిజర్వ్ చేయబడ్డాయి అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ లాస్ట్లో చూసుకుంటే D4 అని చెప్పేసి ఇక్కడ కలర్ ఉంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే బ్లాక్డ్ ఫర్ సోషల్ డిస్టెన్స్. మనకి కరోనా టైంలో సీట్స్ అనేవి బ్లాక్ చేస్తారు కదా, అదన్నమాట. ఓకే అండి. సో ఇక్కడ ఇప్పుడు వైట్లో ఉన్నవన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉన్న సీట్స్ అనమాట. సో మీరు ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లోయర్ డెస్క్ అనేది ఉంటుంది, అప్పర్ డెస్క్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో దీంట్లో నేను వచ్చేసి ప్రజెంట్ ఇక్కడ ఈ సెలెక్ట్ సీట్ అనేది బుక్ చేస్తున్నాను అనుకోండి. సో ఇక్కడ టైం కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఇక్కడ మనం నాంపల్లి సెలెక్ట్ చేద్దాం. ఓకే. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డ్రాపింగ్ పాయింట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. డ్రాపింగ్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట. కస్టమర్ ప్యాసింజర్ యొక్క నేమ్ అండ్ జెండర్, ఏజ్, తర్వాత ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇంకేదైనా మనం నోట్స్ ఇవ్వాలనుకుంటే నోట్స్ చేయొచ్చు. నెక్స్ట్ ప్యాసింజర్ యొక్క సిటీ, జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ అని మనం ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫేర్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు.
సో టోటల్ ఫేర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తుంది. బుకింగ్ ఫేర్ అనేది వచ్చేసి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో మనం ప్రొసీడ్ టు పే అని ఇక్కడ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రొసీడ్ టు పే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో అక్కడ వచ్చేసి ఏంటంటే విఎల్ఈసి యొక్క అమౌంట్ నుంచి వ్యాలెట్ నుంచి అయితే అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి విఎల్ఈస్కి 300 రూపీస్ అయితే కమిషన్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సిఎస్సిలో బస్ టికెట్ అనేది బుక్ చేయొచ్చు అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.